ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే వ్యూయర్స్, ఇవాళ నేను చేయబోయే ఇంటర్వ్యూ మీరు చూసే ముందు కంటే నేను ఒక మాట చెప్పాలి. ఇది నాకు ఇమోషనల్ ఇంటర్వ్యూ అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ప్యాషన్ మూవీస్లోకి రావాలి అంటే నేను మూవీస్లోకి రావడానికి ముఖ్య కారణం నా మూవీ కెరియర్కి మొదటి స్టెప్కి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు శివలంక కృష్ణప్రసాద్ గారు. వాళ్ళు మనతో ఉన్నారు. శివలంక కృష్ణప్రసాద్ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 40 years యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఉన్నారు. పెద్ద పెద్ద హీరోస్తో సినిమాస్ తీశారు. ఆదిత్య 369 ఆ సినిమా పేరు చెప్తేనే అలాంటి సినిమా ఆ రోజుల్లో ఎట్లా వచ్చింది, ఎలా తీయగలిగారు, అసలు ప్రొడ్యూసర్స్ ఎలా ఆలోచించగలిగారు, ఈ క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. 40 ఏళ్ళ సినీ జర్నీలో ఎన్నో మార్పులు చూసుంటారు. అవన్నీ ఇప్పుడు సినిమా ఆస్పిరెంట్స్కి గొప్ప అంటే అవకాశం అనమాట, అవన్నీ చూసి తెలుసుకోవడానికి. నమస్తే సార్. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నారు అండ్ మూవీ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు కమ్ టు సుమన్ టీవీ ఆల్సో. థ్యాంక్ యూ సార్. 3-4 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నానంటేనే అందరూ నాకు మొత్తం తెలుసు, ఇండస్ట్రీ గురించి ఎవరు ఎలా అంటో తెలుసు, అసలు ఏ హీరో జర్నీ గురించి నేను చెప్పేస్తాను అని కాలర్ ఎగరేసే రోజులు ఇవి. కొద్దిపాటి ఇన్ఫర్మేషన్కే మొత్తం. మీరు 40 ఏళ్ళు ఇక్కడ ఉండి ఇంత హంబుల్గా, నేను సెట్లో చూశాను కదా, నేను సారంగపాణిలో యాక్ట్ చేశాను కాబట్టి, నేను 2 సినిమాలు మీతో చేశాను కాబట్టి చెప్తున్నాను. చిన్న యాక్టర్ నుండి పెద్ద యాక్టర్ వరకు ఒకటే కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. వాళ్ళు తిన్నారమ్మా, మీరు తిన్నారమ్మా, మీరు బాగున్నారా, మీకు అంత సౌకర్యంగా ఉందా అని దగ్గరికి వచ్చి అడగడం. 40 ఏళ్ళు ఇండస్ట్రీ చూసాక కూడా ఎలా పాసిబుల్ సార్? మోస్ట్లీ సినిమాను చూశాను. నాకంటే చాలా చాలా పెద్ద వారు ఉన్నారు, పెద్ద ఇండస్ట్రీ, ఆ పూర్వీకులు అంటారు వారిని. వాళ్ళందరి కల్చర్ అన్నా చూసిన తర్వాత బహుశా అబ్బా వాళ్ళని చూసి నేను ఎంత ఎక్సైట్ అయ్యేవాడిను. అలాంటి మహానుభావులు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, చాలామందిని చూశాను. అలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఈ సినిమా అనే ప్యాషన్ అనే పిచ్చిలో పడి మాయతో ఆయన డేట్లు చూస్తూ, నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ చూసుకుంటూ అన్ని రకాలుగా అవుతూ వెళ్తున్న దాంట్లో షూటింగ్లకు వెళ్తుండేవాడిని. అన్నీ ఎక్కడ గ్యాప్లో ఉండేవాడిని కాదు. బాగా ఎనర్జెటిక్గా పనిచేసాం. ఆ టైంలో మెల్లంగా బీన్ అట్రాక్టెడ్ టు దిస్ మేకింగ్ మీదకి వెళ్తే బాగుంటుందేమో అని అనిపించింది. బట్ దీంట్లో ప్రథమంగా అస్సలు వద్దు అని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు చంద్రమోహన్ అంకుల్. రావద్దని. అలాంటి టైంలో మా ఆడిటర్ దశరథరామరెడ్డి గారు, ఆయన ఎప్పుడు నేను ఫ్రీక్వెంట్గా ఆయన మాకు అకౌంట్స్ పరంగా కానీ రకాలు కలుస్తుండేవాడు. అప్పుడు నేను అడిగాను అనమాట, సార్ నేను ఏదైనా వర్క్ చేసి పెడతాను ఎవరికైనా ఈపీగా, చెప్తాలేవే అన్నారు. 1-2 నెలలు అయిన తర్వాత మళ్ళీ అడిగాను, ఏంటి సార్ మీరు చెప్తా అన్నారు, ఎందుకు నువ్వు చెప్పు, నాకు ట్రస్ట్ ఉంది, నువ్వే ఒక బడ్జెట్ వేసి పెట్టరా, నువ్వే చెద్దుగాను. సార్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, ఉన్న ఉద్యోగం పోతుంది అని అంటే కాదు మీ ఆవిడ పేరు పెట్టు దాంట్లో ఉంది అని అన్నారు. అంటే సరైన అప్పటి నుంచి నేను ఇంకా దాంట్లో స్టార్ట్ అయ్యాను. ఏబిఎం వాళ్ళది ఒక కాసేదాన్ని కడవలడా అని ఒక కామెడీ సినిమా చూసాం, చాలా బాగుంది. వెంటనే 30,000 పెట్టుకొని దాన్ని రేలంగి నరసరావు గారికి చూస్తే చాలా బాగుందన్నారు. అందరం కలిపి చేద్దాం అని అనుకున్న టైంలో చిన్న తంబి పెరి తంబి అని ఒక సినిమా రిలీజ్ అయింది. ప్రభు, నదియా, మన సత్యరాజ్ సినిమా చాలా పెద్ద హిట్. అప్పుడు దాని మీద ఫోకస్ వెళ్ళింది మాకు. ఇది ఎందుకు చేయకూడదు అనిపించింది. రేలంగి నరసరావు గారు కూడా ఇది బాగుంటుంది కృష్ణప్రసాద్ గారు అని అన్నారు. అనగానే వెంటనే నేను అక్కడ తిరుపూర్ మణి అని పెద్ద డిస్ట్రిబ్యూటరు, కోయంబత్తూరు పెద్ద ప్రొడ్యూసరు కమ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. వెంటనే నేను అది వెళ్ళి నెగోషియేట్ చేసి ఐ పర్చేస్డ్ ఇట్ ఫర్ 70,000 కొని దాన్ని వెంటనే 87 వెంటనే మన ఏఎం శరవణన్ గారి దగ్గరికి వచ్చి ఈ సినిమా మొదలెడుతున్నాం సార్, ఈ సినిమా తర్వాత చేస్తాం అని అన్నాము. ఇది ఫుల్ పేమెంట్ ఇచ్చేసాము 30,000. ఆయన వెంటనే వద్దు, మీరు చిన్నపిల్లలు, బిగినింగ్లో 30,000 కూడా బ్లాక్ చేయకుండా, 30,000 ఇస్ బిగ్ అమౌంట్, ఎందుకు బ్లాక్ చేసుకుంటారు, హాయిగా ఈ సినిమా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను అని చెప్పి 30,000 క్యాష్ ఇచ్చేసారు ఆయన. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి దీన్ని అలా మొదలైంది. దాని పేరే చిన్నోడు పెద్దోడు. 1987 October 2 స్టార్ట్ అయింది. శ్రీదేవి మూవీ, శ్రీమతి అనితా కృష్ణ అని మా భార్య పేరు. 1988 April 1 రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్. అంటే దాని స్థాయిలో 12 సెంటర్లు 100 రోజులు. నేను ఆ రోజుల్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 21 lakhsలో చేస్తే నాకు 26.5 వచ్చింది. అంటే దాదాపు పబ్లిసిటీలు ఖర్చు పెట్టి అన్నీ చేసిన ఒక 3.5-4 లక్షలు మిగిలింది. అది బాలు గారు మ్యూజిక్, దానికి జంధ్యాల గారు డైలాగ్స్,
మహానుభావు ఆయన చేశారు. ఆయన చేత రాయించుకున్నా. రాలింగ నరసరావు గారు కూడా డౌట్ పడ్డారు. ఆయన పెద్ద డైరెక్టర్ అండి, ఆల్రెడీ బోల్డ్ సినిమాలు చేస్తున్నారు, ఆయన ఎలా రాస్తారు, ఈయనకి రెగ్యులర్గా 2-3 ఉన్నారు అంటే, లేదండి నేను అడుగుతాను, నాకు బాగా క్లోజ్ ఆయన అని చెప్పి అదృష్టవశాత్తు అలాంటి మహానుభావులతో రాయించుకోవడం జరిగింది. అది పెద్ద హిట్ అయింది. ఆ టైంలో బాలు గారు కొంచెం బాగా ఎక్సైట్ అయ్యారు. నీకెందుకు కృష్ణ, నేను మంచి హీరోతో, నీకు ఏ హీరో కావాలో చెప్పు, ఆ హీరోకి నేను అడుగుతాను అని చెప్పి అన్నారు. ఆ బలం వచ్చింది. ఇప్పుడు అట్లా ఉన్నప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి, నేను చెప్తాను నీకు పెద్ద హీరోలు ఎవరైనా అని అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసి ఇంకో 1 month కూడా అవ్వలేదు, ఒకరోజు అర్జెంటుగా విఠల్ గారు ఆయన సెక్రటరీ ఫోన్ చేసి, కృష్ణ ఒకసారి విజయ గార్డెన్స్కి వచ్చేసి మణి అంటే బాలు గారు రమ్మన్నారని చెప్పంటే, సరే నేను వెళ్ళాను. నేను కాసేపు కూర్చున్నా, పాట పాడేసి వచ్చేసేసి, కృష్ణ ఏం లేదు, నేను కారు ఎక్కువ చెప్తాను నేను కానీ రాత్రి నేను బెంగళూరు నుంచి వస్తూ కథ విన్నానయ్యా, సంగీత శ్రీనివాసరావు గారు ఇద్దరం కలిపి ట్రావెల్ అయ్యాం, చాలా అద్భుతంగా ఉందయ్యా, నువ్వేం లేదు ఆయన కలిసిరా, మా వాడు వచ్చి కలుస్తాడని చెప్పాను. నన్ను నువ్వు వెళ్ళి కలు అనగానే, సరే సార్ అన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిశాను. కలిస్తే ఆయన రామన్, రాత్రి బాలు గారు చెప్పారండి మీ గురించి, మొన్న సినిమా ఒకటి మంచి సినిమా చేశారట కదా అంటే, అవునండి అన్న అని ఒక 20-25 minutes నాకు ఒక కాన్సెప్ట్ చెప్పారు, అంటే టైం ట్రావెల్ గురించి. ఆయన చెప్పిన తర్వాత చాలా బాగుందండి అంటే, లేదు మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అని ఒక VHS క్యాసెట్లు 2, మన బ్యాక్ టు ఫ్యూచర్ Part 1 Part 2, టైమ్ ఆఫ్టర్ టైమ్ అని ఒకటి, ఈ 3 ఇచ్చి నాకు ఇది చూడండి మీకు పూర్తిగా అర్థం అవుతుంది అని ఇచ్చారు. సరే దాన్ని తీసుకుని వెళ్ళాను. రాత్రి వెళ్ళి బాలు గారిని కలిసా, ఈ లోపల ఇవి చూడకుండానే. ఏంటి అంకుల్ టైంలో ట్రావెల్ అన్నారు, ఏదో చాలా ఆశ్చర్యంగా ఉన్నది అంటే, నీకు ఒకటే విను, ఈ సినిమా నువ్వు చెయ్యి, నువ్వు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఈ సినిమా గురించే మాట్లాడతారు, నీకు ఒక 30-40 సంవత్సరాల దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు అన్నారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ వచ్చి వారిని కలిశాను. కలిసి బాలు గారు చెప్పారండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే, ఇది కృష్ణప్రసాద్ గారు, ఇది బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుందండి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆ కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ, ఆ కరిష్మా ఒక రాజరికం ఉన్నాయి, అది ఇతను చేస్తే బాగుంటుంది. వెంటనే ఓకే సార్ అని అన్నాను. మీరు కాంటాక్ట్ చేస్తే మనం వెళ్ళి కలుద్దాం, బాలుగారు చూసుకుంటారులేండి అని అన్నారు. ఆ టైంలో ఇదేంటి మరి అని ఆయన ఆశ్చర్యపోయారు. లేదు మా వాడికి ఇతను కాంబినేషన్ కావాలంటే, సరే మీ ఇష్టం కాంటాక్ట్ చేయడం జరిగింది. వెంటనే మాకు మన్నాడు బాలకృష్ణ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, వెళ్ళి కలిసాం. చాలా ఆయన ఎగ్జైట్ అయ్యారు, వెంటనే ఎగ్జైట్ అయ్యారు. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్, కృష్ణదేవరాయలు గారు నాన్నగారు చేశారు, ఆ గెటప్ నేను చాలా ఎక్సర్సైజ్ చేయాలని ఉన్నారు. బాగా ఎంతూసియాస్టిక్ కదా సార్ బాలకృష్ణ గారు, బాగా ఎంతూసియాస్టిక్. ఆయన డెసిషన్స్ ఆయన తీసుకునే వల్ల నాన్నగారి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు అసలు ఎప్పుడు లేదు. ఆయన డెసిషన్ తీసుకుంటే వెనక్కి పోరు, డెసిషన్ తీసేసుకున్నారు. అలా స్టార్ట్ అయింది. అది చాలా మహానుభావులు, పిసి శ్రీరామ్ దానికి కెమెరామెన్ ఫస్ట్. అలా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో రాయల్ పీరియడ్కి వెళ్ళేటప్పటికి ఆ సెటిల్ వేయటం అనే పాయింట్లో అతనికి కొంచెం సుస్థి చేసింది. సో బ్లాడర్లో స్టోన్స్ ఏదో చిన్న ఇబ్బంది పడి కొంచెం నేను ఈ విఎస్ఆర్ స్వామి గారిని ఆయన రికమెండ్ చేయటం జరిగింది. ఆయన చేస్తే బాగుంటుంది ఈ దర్బార్ అంతా అంటాం. అలా స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు సెట్కి ప్రతి ఒక్క హీరో, ప్రతి డైరెక్టర్ వచ్చి సెటిల్ చూడటానికే వచ్చేవాడు. అంత బాగా పాపులర్ అయింది. అన్నపూర్ణలో వేసాం, టైం మిషన్ కూడా క్రియేట్ చేసి ఒక మిషన్ పెట్టి అది చేసి, అదంతానేమో తలకోన ఫారెస్ట్లు, కొంత మద్రాసు, కొంత విజిపి, అన్ని రకాల. ఫ్యూచర్ ఏమో విజిపి దగ్గర చేసాం, సముద్రం బ్యాక్గ్రౌండ్, సీ బ్యాక్గ్రౌండ్ లో చేసాం. ఎన్ని డేస్ పట్టింది సార్ టోటల్ షూట్? ఇది దాదాపు 110 days రోజులు పట్టిందండి. డే అండ్ నైట్ వర్క్ చేశారు బాలకృష్ణ గారు కూడా. ఇవాళకి ఆ సినిమా ఆదిత్య 369 నిర్మాతగా ఇవాళ నేను ఇంత పేరు, ఇంత నాకు ఒక మంచి పేరు రావడానికి కానీ, నా బ్యానర్ గురించి కృష్ణప్రసాద్ నాకు ఒక ఐడెంటిటీ రావడానికి, ఎంతోమంది మహానుభావులను కూడా గుర్తుపెట్టుకోలేదమ్మా. చాలా మంది ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్త నీరుతో వెళ్ళిపోతూ ఉంటుంది, పాత వెళ్ళిపోతూనే ఉంటారు. నన్ను ఇవాళకి అలా గుర్తుపెట్టుకున్నారంటే అది నిజంగా దానికి ముఖ్య కారకులైన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, సంగీతం శ్రీనివాసరావు గారు దాని క్రియేటర్ కానీ, ఇవన్నీ ఉన్న నమ్మి, ఒక కొత్త నిర్మాతను నమ్మి, ఈ ఆయన ఒక అద్భుతమైన కమర్షియల్ సక్సెస్లో ఉంటూ దాన్ని అర్థం చేసుకుని ఇది చెయ్యాలి అనుకుని కొత్తదనాన్ని, కొత్త నిర్మాతని, కొత్త పాయింట్ని, కొత్త డైరెక్టర్ ఆయన ఫస్ట్ టైం చేయటం, ఆయన కొత్త డైరెక్టర్ కాకపోవచ్చు, మా అందరినీ నమ్మి చేసిన బాలకృష్ణ గారికి ఈ జీవితకాలం నేను అందరికీ కృతజ్ఞతలై ఉంటాను. మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత
మళ్ళా ఆయనతో వంశానికి ఒక్కడని శరత్ గారితో చేశారు. శరత్ గారితో కూడా అది మళ్ళీ ఫస్ట్ టైం ఆయనకి. చాలా పెద్ద హిట్, 32 సెంటర్స్ 100 డేస్ ఆడింది. 2007లో వెళ్ళి నాకు సినిమా చేసి పెట్టాలంటే వెనక ముందు ఆలోచించకుండా, అంటే ఈయన చెయ్యగలరా లేదా, అసలు పరిస్థితి ఏంటి, 7 ఏళ్ళు 6 ఏళ్ళు మళ్ళీ సౌండ్లో ఆయన నిర్మాతగా కనపడలేదే అనే భయం కూడా లేకుండా మళ్ళీ మిత్రుడు ఇచ్చారండి. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం. దాని ఎమోషన్స్ ఇప్పుడు బాలయ్యని చూడాలనుకునే యాంగిల్లో చూడపటం వల్ల అది కూడా గొప్పగా ఆడలేదు. బట్ బ్యాడ్ నేమ్ రాలి, మంచి సినిమా అండి చూడలేదు ఎందుకు అంటారే కానీ ఎలా జరిగింది. ఆయనతో 4 సినిమాలు ట్రావెల్ అయ్యాయి. ఆ 2008 తర్వాత మిత్రుడు మళ్ళా అది కూడా పెద్ద అనుకున్న స్థాయికి ఆడపోవటం జరగటంతో మళ్ళీ నాకు ఆ పెయిన్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు అదే అనుకునే స్ట్రగుల్ అవుతూ మళ్ళీ బాలు అంకుల్ దగ్గరికి వెళ్తూ మాట్లాడుతూ, అంకుల్ ఏదైనా చేయాలి అంకుల్ అంటే, ఓ పని చేయవయ్యా మోహన్ కృష్ణతో చేయి, ఒక సినిమా బాగుంటుంది, మంచి కుర్రాడయ్యా అని అన్నారు. తర్వాత ఆయన కలవటం జరిగింది. బాలుగారు చెప్పారు సార్ చేద్దామని అన్నారు. అప్పుడు బందిపోటు అనే ఒక సినిమా జరిగింది. పాపం దాని తర్వాత చేస్తా అన్నారు. అది ఫ్లాప్ అయ్యేటప్పటికి అతను వెంటనే నా దగ్గరికి వచ్చి, నేను ఇచ్చిన ఏదో కాస్త అడ్వాన్స్ని తిరిగి ఇచ్చేసి, వద్దు సార్ మీరే అసలు ఇదిలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉంటారు, నేను ఎలా అయినా బతికేయగలను, డాక్యుమెంటరీలు చేసి బతికేయగలను సార్ అని అంటే, లేదు నాకు ఇప్పుడు సడన్గా పెద్ద డైరెక్టర్లు ఏమి పిలిచేవారు, అందరూ నమస్కారాలు పెడతారు, హ్యాపీగా మంచివారని ఒక తాకీదు వస్తుంది, కానీ ఎవరు వాళ్ళని అవుట్ ఆఫ్ వేలో వచ్చి చేయలేరండి. ఒక కథ వినేటప్పుడు కానీ తన కెరీర్ని తను చేసుకునేటప్పుడు కానీ, అది కృష్ణ గారు ఉన్నారు, మహానుభావుడు. సినిమా చేయాలంటే చేసేస్తాడు అంతే, ఇంకా సర్వైవల్ కోసం. నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతే నాకు నేను ఎక్కడో ఉన్నా, దీన్ని ఎక్కడో భగవంతుడు నాకు దారి చూపిస్తాడు అని ఒక నమ్మకం. కళామ తల్లి అంటారు, కళను నిజంగా ప్రేమించి అక్కడ మనకు అమ్మవారు ఉంది, అమ్మవారితోనే పోల్చుకోవాలి, అమ్మవారు ఉంది. ఏదో ఓ రోజు నా కష్టానికి బాలుగారు అంటుండేవాడు, నన్ను పడిపోయి డిప్రెస్ అయిపోయిన టైంలో ఉన్నాడు, వద్దు ఒకరోజు నీకు వస్తుంది, ఇది ఒక సైకిల్, ఈ సైకిల్లో ఇలా వెళ్ళటం వాడు ఇక్కడికి రాక తప్పదు, ఇక్కడ ఉన్నవాడు పైకి రాక తప్పదు, ఇక్కడ వచ్చినప్పుడు జాగ్రత్తగా అటు వెళ్ళిపో, వస్తుంది నీకు అన్నాడు. అదే జెంటిల్మెన్. బందిపోటు ఫ్లాప్ అయినా అతను నాకు వెళ్ళి విశేషణ లేదు, ఇద్దరం కలిపి చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జర్నీ. ఆ సినిమా నాని గారు, ఇందాక మీకు కొన్ని క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నాని గారి గురించి ప్రస్తావించాలి. నా సెకండ్ ఇన్నింగ్స్కి నాకు బాలకృష్ణ గారు నన్ను అలా నడుపుకుంటూ వచ్చి నన్ను బాగా ఒక స్థాయిలో పెట్టాలని ఆయనకి చేస్తే, అట్లాగే సెకండ్ ఇన్నింగ్స్లో నన్ను నమ్మి, ఏంటి మిత్రుడితో 6 ఏళ్ళు వెళ్ళేది ఈ సినిమా తీయగలని డౌట్ కూడా పడకుండా నాకు సినిమా ఇచ్చారు ఆయన. డైరెక్టర్ ఆయనకి అష్టాచమ్మ చేసినందుకు, ఇంట్రడ్యూస్ చేసినందుకు కృతజ్ఞత ఉండొచ్చు, కథ బాగుంది, బాగా తీయగలైనా అని చెప్పి నమ్మి ఇచ్చారు. ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు నాన్నగారు. రేడియో జాకీ, అసిస్టెంట్ డైరెక్టర్, ఎక్కడెక్కడి నుంచి ఆ ప్యాషన్, కమల్ హాసన్కి ఆ ప్యాషన్, మన పెద్ద హీరోలందరికీ ఆ ప్యాషన్ ఉండబట్టే ఒక మహానుభావుడు గోల్డెన్ స్పూన్ వేసి పెట్టిన బాలకృష్ణ గారు అంత తపనేంటి, గొడ్డులాగా పనిచేస్తాడు అని 100 కోట్లు చూస్తూ కూడా గొడ్డులాగా పనిచేశాడు. అట్లాగే చిరంజీవి గారు సెల్ఫ్ మేడ్, ఎటువంటి స్థాయి నుంచి వచ్చారని వాళ్ళందరిని చూస్తే ఎంత ఇన్స్పిరేషన్ ఉంది. వెంకటేష్ బాబు, స్టూడియోలు ఉన్నాయి, రామానాయుడు గారు అబ్బాయి 100 సినిమాలు అప్పటికే చేసేసారు, నాగార్జున గారు కానీ, వీళ్ళందరూ వచ్చి ప్రాణం పెట్టి మనం గెలవాలి తప్ప వీళ్ళందరూ ఇప్పుడు పక్కన వెనకంత తారాస్థాయిగా వాళ్ళకి సపోర్ట్ ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. దీంట్లో వాళ్ళందరూ పైకి రావట్లా, కష్టమే సార్. బన్నీ గారు కానీ, ఎన్టీఆర్ కానీ అసలు ఏం వర్క్ చేస్తారు, కాంపిటీషన్ బాగా చేయాలి. ఇప్పుడు అది ఉన్నవాళ్ళు ఇప్పుడు పైకి వస్తారు. ప్రభాస్ అంచులంచులు ఎంత స్థాయికి వెళ్ళారు, అలా ప్రతి ఒక్కళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అన్నమాట. అందుకని సినిమా ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్ నాకు. ఆ సినిమాలని నేను ప్రేమించాను. మళ్ళీ నన్ను జెంటిల్మెన్తో స్థాయిలో నిలబడి, సమ్మోహనం మీరు కూడా యాక్ట్ చేశారు, బ్యూటిఫుల్ లైఫ్. తారక్ గారు ఏం చెప్పారంటే, ఒకసారి జనతా గ్యారేజ్ ఎప్పుడు నాకు మోహన్ లాల్ గారిని ఆయన్ని కలుపుతామని వెళ్ళి, మోహన్ లాల్ నాకు బాగా మళ్ళీ తనకి వెళ్తే, కృష్ణప్రసాద్ గారు సమ్మోహనం ఇటు కూడా యూఆర్ బ్యాక్, మీరు ఇంకా జెంటిల్మెన్ సమ్మోహంతో వచ్చేసారు అని అన్నారు. లేదు అంటే ఆల్ ది బెస్ట్ అని చెప్పి చాలా ప్యాక్ చేశారు సార్. అలాగే మొన్న న్యూస్లో వచ్చిన తర్వాత అందరు మళ్ళీ ఇలా కళ్ళు తెరిపించి చూసారనమాట. మళ్ళీ 369 మోక్షజ్ఞ గారితో రాబోతుంది. ఒక్కసారి దాని గురించి, యూఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఆదిత్యశ్రీ 360. అంటే ఇది నిజంగానండి, అది నేను కూడా మీలాగానే ఒక ప్రేక్షకుడు లాగానే, లేకపోతే ఒక అన్ని సినిమా గోయర్ లాగానే నేను వినటం, చాలా ఆనందించడం జరిగింది.
అయితే దాంట్లో నేను ఎంతవరకు ఉన్నాను, నా పార్ట్ అనేది నాకు తెలియదండి. ఎందుకంటే బికాజ్ బేసిక్గా నేను ప్రొడ్యూసర్ కాదు. కానీ నాకు తెలిసి నేను ఊహిస్తున్నది ఇది డెఫినెట్గా బాలయ్యబాబు సొంత ప్రొడక్షన్ నుంచే వస్తుంది. ఇఫ్ హీ ఆఫర్స్ ఎనీ కైండ్ ఆఫ్ దాంట్లో ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ టు వర్క్ టు ట్రావెల్ అన్నా కూడా ఐఎమ్ మోర్ బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను. సార్, చంద్రమోహన్ గారు మీ మావయ్య, ఆయన వచ్చిన టైంలో కూడా ఆయన ఫేస్ చేసిన ఒడిదుడుకులు కూడా మామూలుగా లేవు. అప్పట్లో హైట్ గురించి కానీ, వారి హైట్ గురించి కానీ, ఈయన హీరో ఏంటి అనడం కానీ, ఇంకొకటి వారి వర్గం గురించి మాట్లాడి ఇంత అంటే ఆర్థోడాక్స్గా ఉన్న ఆయన అలాంటి క్యారెక్టర్స్, హీరో క్యారెక్టర్స్ ఎగ్జిబిట్ చేయగలరు. వాటన్నిటికి అతీతంగా ఆయన నిల్చున్నారు, అన్నిటికి పోరాడు. ఒక్కసారి వారి జర్నీ గురించి, వారు ఫేస్ చేసిన ఈ మాటల గురించి. మీరు అన్నదానికి ఏంటంటేనండి, మా ఎప్పుడూ ఒకటే అంటుండేవాడు, నేను 5.4 రా, నేను 5.6 అయితే 5.7 ఉండుంటే నన్ను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కాంపిటీషన్, హీరో కాంపిటీషన్. నవ్వుకుంటూ తన మీద తను జోక్ వేసుకునేవాడు. ఇది జోక్ మాత్రమే. అయితే వీటినన్నిటిని మించి ఒక టెక్నీషియన్ కానీ, ఆర్టిస్ట్ కానీ, అది ప్రూఫ్ మాట. చంద్రమోహన్ గారు, అల్లు రామలింగయ్య గారు, మనకు మహానుభావులు చాలామంది ఉన్నారమ్మ. ఇట్లా రాజబాబు గారు కానీ, పద్మనాభాలు, 1000 సినిమాలు అలాగే చేశారు వాళ్ళందరూ. ఎందుకంటే పర్ఫార్మెన్స్, ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశంకి వెళ్ళిపోయారు, అద్భుతంగా యాక్ట్ చేసేవాడు. మా అసలు అప్పటిదాకా 100 మాటలు మాట్లాడుతూ పక్కన కూర్చుని అకౌంట్స్ రాస్తూ అదేంట్రా ఇదేంట్రా, అక్కడ కరెంటు బిల్లు కట్టలేదే, ఇక్కడ ఇది కట్టలేదే, ఏంట్రా వాడు 100 రూపాయలు ఎందుకు పెంచాడు, ఇవన్నీ డిస్కస్ చేస్తూ షార్ట్ రెడీ అనగానే టక్ ఒక్క నిమిషం అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అసలు వేరే మనిషి కనపడేవాడు. చిరంగారు గారికి మా బాంధవ్యాలు అనే ఫస్ట్ సినిమా ఆయన సొంత ప్రొడక్షన్లో ఆయన డైరెక్షన్లో చేస్తూ మా ఆయన హీరోగా పెట్టాడు. లక్ష్మి గారిని ఇంట్రడక్షన్ పెట్టి చేశాడు బాంధవ్యాలు. కేవలం వాళ్ళు కేవలం స్వయం ప్రభుత్వం, వాళ్ళ సెల్ఫ్ మీదే వాళ్ళు అందరూ నిలబడ్డ మహానుభావులు. బాలుగారు కానీ, బాలుగారు మనకి లేత గొంతుతో స్టార్ట్ అయినవాడు. ఇవాళ 40,000 పాటలు ఎవరు పాడారండి, ఇలా చేసినవాడు. అలాగే మాయ అప్ అండ్ డౌన్స్ చూశాడు. అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ఆ స్ట్రగుల్ బిగినింగ్లో పడ్డాడు. తర్వాత ఒకటే డిసైడ్ అయ్యాడు, చిన్న వేషం అయినా చితక వేషం, ముందు నా ఐడెంటిటీ ఉండాలి. ఇప్పుడు మనకి హీరోల్లో రవితేజ్ గారిని తీసుకోండి, ఇట్లా చాలామంది ఉన్నారు. రవితేజ్ గారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ తెలుసు, అన్నీ తెలుసు, ఆర్టిస్ట్. మరి ఆయన ఆర్టిస్ట్ అని ఎప్పుడు గుర్తించారు? మరి బోల్డెన్ చిన్న వేషాలు వేశారు కదా. మనకి చాలామంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన హీరోలు వచ్చిన 3 ఫ్రెండ్స్ 4 ఫ్రెండ్స్లో కూడా ఆయన యాక్ట్ చేశాడు. అంటే లోపల ఎంత ఉంటుంది, రే నాకు ఎప్పుడు వస్తుంది రా అవకాశం, నేను ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలని. ఒక్కసారి భగవంతుడు, అది మా దేవానా మానుష్య రూపేనా అంటారు, అది పూరి జగన్ పేరుతో వచ్చిందా, ఇంకో రకంగా వచ్చిందా, ఇంకో రకంగా రాగానే ఈ వాట్ ఈజ్ అనేది ప్రూవ్ చేసుకున్నాడు కదా. అదే మ్యాజిక్. ఆ మ్యాజిక్ జరగాలి. అట్లా ప్రతివాడికి ఆ స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్గా కానీ, టెక్నీషియన్గా కానీ, ఇప్పుడు నాకు వేషం ఇచ్చారు, లేకపోతే నేను ఇది చేశాను, నా క్యారెక్టర్ బాగుంది కాదు, దాంట్లో నేనేం చేయగలను. కమిట్ అయ్యేంత వరకు ఒకటే. కమిట్మెంట్ అయిన తర్వాత ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అది టెక్నీషియన్ అవ్వచ్చు, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడున్న ట్రెండ్కి నేను ఎలా తగ్గట్టుగా దాన్ని మోల్డ్ చేసుకోవాలి. సార్, మనం ఇప్పుడు దాకా మాట్లాడింది కూడా అంతా మీరు బాలకృష్ణ గారి గురించే మాట్లాడారు. కానీ ఎంతమంది ఉన్నారు ఆ టైంలో పెద్ద పెద్ద హీరోలు, మిగతా వాళ్ళు ఎవరి గురించి ప్రస్తావన రాలేదు. అంటే మిగతా వాళ్ళు ఎవరిని మీరు అప్రోచ్ అవ్వలేదా? బాలకృష్ణ గారి దగ్గర ఆగారా? అదొక విచిత్రం అమ్మ. ఏంటంటే 100% నాకు అందరితో చాలా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాను. చిరంజీవి గారు కానీ, వెంకటేష్ బాబు కానీ, మన నాగార్జున గారు కానీ, వీళ్ళందరితో ఎప్పుడు మెయింటైన్ చేశాను. బహుశా నేను అనుకునేది ఇవాళ ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత అనిపించింది నాకు, అది బహుశా నాకుండే ఒక చిన్న ఇన్ఫీరియారిటీ గురించి ఇందాక మేము మాట్లాడానే, ఆ ఇన్ఫీరియారిటీ నాకు ఎక్కువ ఉండేది. ఎందుకని, నేను ఎప్పుడైనా ఒకళ్ళని అప్రోచ్ అవ్వడానికి వెళ్ళడానికి భయపడతా. ఆ అప్రోచ్ అయిన తర్వాత అక్కడ వాళ్ళని చుట్టుపక్కల అట్మాస్ఫియర్లో పెద్ద సింహాలు, పులు లాంటి ప్రొడ్యూసర్లు అందరిని చూసి వీళ్ళ ముందు నేను అడగచ్చా, అడగకూడదు, ఇలాగే నాలో నేను మింగేసుకుని ఇట్లా నేను చాలా దూరం అయిపోయాను ఇండస్ట్రీకి. ఎందుకు బాలకృష్ణ గారే అడిగేవారు, కృష్ణ గారు ఇంకేంటి ఏం చేస్తున్నారు, ఈ మధ్యలో ఏం చేయలేదా అంటే, బాబు ఇది బాలు గారి సినిమా డబ్బింగ్ చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను అని అలాగా అనేవాడిని. అట్లా ఉండేది. అట్లా నేను చాలా పెద్ద బాధ అండి. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆశ్చర్యపోతారండి, తారక్తో ట్రావెల్ అయ్యాను బాగా, పవన్ కళ్యాణ్ గారితో చాలా ట్రావెల్ అయ్యాను. జస్ట్ మహేంద్ర, టు బి థ్యాంక్ఫుల్ టు మహేంద్ర మేనేజర్.
కృష్ణసాగర్ ఇట్లా సమంత్ గారికి ఇదండి. నాకు అప్పుడేమో కొంచెం చిన్న కన్ఫ్యూజన్, అదేంటయ్యా శాకుంతలం లాస్ట్ ఫిల్మ్ అన్నారు కదా ఏదో అది ఇది అంటే, కాదు కాదు మీకు ఇవన్నీ ఎందుకు, మీరు కథ వినండి. ఆ అమ్మాయి ఎంత డెసిషన్ అంటే 25 మినిట్స్ చెప్పగానే వెంటనే ఈ సినిమా ఇమ్మీడియట్ చేస్తున్నానని చెప్పటం, అలా స్టార్ట్ అయింది అండి. నా తీరని లోట్లు 2 అయిపోయినాయండి. సొంత చుట్టం అయ్యింది కూడా నేను విశ్వనాథ్ గారితో సినిమా చేయలేకపోయాను అనే బాధ. మావయ్య గారిని కూడా లాస్ట్లో 2002, 2003లో అడిగాను నేను, బలేవాడి బాస్ తర్వాత. అడిగితే వద్దురా కృష్ణ, నాకే మార్కెట్ ఉందో లేదో నాకే తెలియట్లేదు, నువ్వే ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నావు, నేనేమో క్లాసిక్లు తీసిస్తాను, మీకేమైనా కమర్షియల్ సినిమాలు కావు అంటే, కాదు మావయ్య గారు ఇన్ని ఉండొచ్చు, రేపు పొద్దున్న నేను నిజంగా పెద్ద సక్సెస్ అయినా నాకంటూ విశ్వనాథ్ గారి సినిమా ఒకటి ఉండాలంటే, భలే తమాషాగా మాడతావురా ఈ మాటలు మాత్రం అని నన్ను సుతారంగా, ఎందుకంటే నేను ఇబ్బంది పడతానని. మీరు ఇప్పుడు దాకా తీసిన సినిమాలు అన్నింటిలో కూడా సార్ ఒక పర్మిట్ పెట్టుకుంటారు, ఇది ఇంతవరకు నేను చేస్తాను, ఇందులోనే నేను ఏదైనా క్రియేట్ చేస్తాను అంటే. కానీ సినిమాల్లో అలా గిరిగీసుకోవడం, నా వాల్యూస్ నా ఎథిక్స్తోనే సినిమా తీయడం అనేది, అలాంటిది తీయగలగడం అనేది కూడా ఒక అదృష్టం. కానీ మీరు ఇన్నేళ్ళు అదే తీయగలుగుతూ వచ్చారు. ఎక్కడ డబ్బు అనేది దాన్ని డామినేట్ చేసి ఈసారి లైన్ క్రాస్ చేసి ఈ ఒక్క సినిమాకి మనం డబ్బులు పోగేసుకుంటాం, తర్వాత కావాలంటే మళ్ళీ మన పర్మిషన్ లేకపోవటం వల్లనే ఇవాళ నేను ఎప్పటికప్పుడు ఇలాగే ఉండిపోతున్నానేమో. కానీ ఇంకా లేదండి, మా భగవంతుడి వాళ్ళ పిల్లలు వాళ్ళు సెటిల్ అయిపోయారు హాయిగా. నాకున్న కొన్ని కమిట్మెంట్స్ అన్నింటినీ ఓ మంచి సినిమాలు తీసుకుని హాయిగా మంచి నేను సినిమా నుంచి మళ్ళీ బయట ఏదో ఒక రోజు తప్పదు. అది 2 సినిమాల తర్వాత 5 సినిమాల తర్వాత మనకు తెలియదు, అది డెస్టినీ భగవంతుడికి ఇచ్చేది. 100%గా ఒక సక్సెస్ఫుల్ నిర్మాతగా ఎగ్జిట్ అవుదాం. సరే, ఈ మధ్యకాలంలో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రొటెస్ట్లు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళే చివరాఖరి ఆలోచన, వారిదే చివరాఖరిది ఆలోచన అవుతుంది. ఫస్ట్ హీరో ఆఫ్ ది ఫిలిం, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, యాక్టర్లు, వీళ్ళందరూ పోగా లాస్ట్లో ప్రొడ్యూసర్ అన్నట్లు అయిపోతుంది. ఈ మధ్య కొంత ప్రొటెస్ట్ కూడా మనం చూసాం. మా వైపు నుంచి కూడా ఆలోచించేవాళ్ళు, మా వైపు నుంచి కూడా గొంతు ఇచ్చేవాళ్ళు కావాలి అని. ఎందుకంటే అప్పుడే మానిటరీ థింగ్స్ వేరు. ప్రొడ్యూసర్ ఎంత పెట్టారు, ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది ఇట్లా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎంత పెట్టినా షేర్లు వచ్చాయి, ఎవరి షేర్ ఎంత. మీ వైపు నుంచి ఒకటి మారాలి అనుకుంటే ఏమంటారు సార్ ఈ హోల్ ఆస్పెక్ట్? అంటే ఒక డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు షేరింగ్ అనేది చాలా హెల్దీ సిస్టమ్ అన్నది. కష్టాన్ని పంచుకోవడం లాంటి బాగున్నప్పుడు అందరం చక్కగా సుఖంగా పంచుకుందాం. కానీ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రేక్షకుడు గొప్పవాడు. ప్రేక్షకుడు ఎందుకు గొప్పవాడు అయ్యాడంటే, నేను ఊరికినే పొగట్టల్లా, ఎందుకంటే వాళ్ళకి సినిమా బాగుంటే చూస్తున్నారమ్మా, ఈ థియేటర్కి రావట్లేదు, ఇది మాట అబద్ధం. బాగుండలేదంటే కారణాలు వేరే, మేము కారణాలు చెప్పుకుంటాం కాదు. సినిమా బాగుంటే చూసేస్తున్నాడు, పాపం డబ్బులు అప్పోసొప్పో చేసినా సినిమా చూస్తున్నాడు, ఇట్స్ గ్రేట్. అలాంటి టైంలో స్టేకులు బాగా పెరిగిపోయినాయి. అంటే బికాస్ ఆఫ్ కాస్ట్. ఎవరి ప్యాషన్లో వాడు అక్కడ ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయలేదు. నేను బాగా తీయాలి, నేను గొప్పగా చెప్పాలని ఆ డైరెక్టర్ అనుకుంటే, నేను గొప్పగా తీయాలి అని చెప్పి కెమెరామెన్ అనుకుంటే, ఎక్విప్మెంట్లు మారిపోతున్నాయి, డిజిటల్ మారిపోతుంది, క్షణానికి మార్కెట్లో ఒకటి మారుతుంది, లెన్సులు మారుతున్నాయి. ఆ లెన్సులు మారంగానే నాకు అది కావాలంటాడు. ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయింది, అన్ఫార్చునేట్లీ మనకి సెల్ ఫోన్లో అన్నీ కనపడుతున్నాయి. అవి చూసేసి అమ్మో వచ్చేద్దాం అంటే ఏంటి, యాక్చువల్లీ ఇట్ ఈస్ మేకింగ్ ద థింగ్స్ మోర్ ఈజియర్. మాకు ఇవాళకి ఆశ్చర్యం వస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి, మ్యూజిక్ గురించి చాలా కామెడీ అనిపిస్తుంది. ఏంటంటే మ్యూజిక్ డైరెక్టరే కాదండి, ఈవెన్ అది ఏమన్నా అంటే కాంపిటీషన్ అంటారు. చూసేవాడికి, ప్రేక్షకుడికి ఇవేం అక్కలేదు, వాడికి కావాల్సింది ఏదో కావాలి. అది లేకపోతే ఈ మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీన్ని మనం జబ్బలు జరుపుకుంటున్నాం. ఏంటి, అబ్బో మేము అద్భుతాలు చేసాం, అక్కడి నుంచి తెచ్చాం, ఇక్కడి నుంచి తెచ్చాం, చూడండి ఈ సీన్ ఎంత బాగా వచ్చిందో, వెనకాతల బ్యాక్గ్రౌండ్ చూడండి. అసలు ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి, సినిమా కనెక్ట్ అవ్వాలి, మనకు కనెక్ట్ అవ్వాలి, ఇక్కడ టచ్ చేయాలి. అది కామెడీ అయినా, ఎమోషన్ అయినా, ఫైట్ అయినా, కన్నీళ్ళు అయినా అవి పట్టుకోవాలి. పాత సినిమాలు మనకి రీమేక్ల కోసం ప్రపంచం అంతా చూడగలం. మన పాత సినిమాలు తిరిగి తీసేస్తే చాలు, అసలు అన్నిటినీ చక్కగా ఇప్పుడు కొత్తగా చేసుకున్నది చాలు మనకి. సార్, మీరు మద్రాసు నుండి ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు, అంటే అప్పటి పరిస్థితి మీకు బాగా అవగాహన ఉండి ఉంటుంది. అట్లా షిఫ్ట్ అయినప్పుడు అన్నీ మొదటి నుంచే మళ్ళీ స్టార్ట్ చేశారు. కానీ షిఫ్ట్ అవుతున్న టైంలో ఎంతవరకు అప్పుడున్న పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీని ఆల్మోస్ట్ వారి చేతిలో, ఎంతవరకు వారు దీనికి సపోర్ట్ చేశారు, ఎంతమంది అక్కడే ఉండిపోదాం అనుకున్నారు, నీ మార్పుకి అడ్జస్ట్ అవ్వలేని అనుకున్నారు, ఒక్కసారి వాటి గురించి చెప్తారా సార్? అంటే ఎవరు రారు, ఇప్పటితో రాదు, ఇంకో 50 సంవత్సరాలు రాదు అనుకున్నప్పుడు శారద స్టూడియోస్ వచ్చిందిగా, నాగేశ్వరరావు గారు వచ్చారుగా, అక్కినేని నాగేశ్వరరావు గారు మన లేదు హైదరాబాద్లో చేద్దాం అని చెప్పి ఆయన వచ్చారు.
ముఖ్యంగా శారద స్టూడియోస్ వాళ్ళు పెద్ద పెద్ద బోల్డ్ సినిమాలు తీశారు. రామారావు గారిని బాగా అందరూ పట్టుపట్టి వెళ్దాం అనుకున్న తర్వాత ఆ మూమెంట్ మాకు 80s నుంచి స్పీడప్ జరిగింది. 90s ఆల్మోస్ట్ రావాలనే కంపల్షన్ తీసుకొచ్చారు. ఇక్కడే చేయాలి, ఇక్కడ ఆఫీస్ ఉండాలి అనేది ఒకటి పెట్టారు. 85, 86 నుంచే మొదలు టాలీవుడ్ డిసైడ్ చేసి అప్పుడు ఫిలిం ఛాంబర్ అని అవన్నీ పెట్టి ఇక్కడ రావాలి, ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి ఆఫీస్ కూడా మేము అప్పుడెప్పుడు దీనికి ఊరికి రెంట్ కడుతూ మీరు ఎక్కడో కూర్చుంటే సరిపోదు. బికాజ్ మన ఇండస్ట్రీ బాగుండాలి, మన వాళ్ళు ఉండాలి. సార్ చంద్రమోహన్ గారు మనీ పరంగా చాలా జాగ్రత్త పరులు, చాలా వెల్ ప్లాన్ చేశారు ఫ్యూచర్ గురించి కూడా. అది స్థలాల్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, డబ్బులు సంపాదించింది మన కష్టార్జితం ఎప్పుడు ఎక్కడ ఎలా పెడితే ఫ్యూచర్ సెక్యూర్గా ఉంటుంది అనడానికి ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్ అని చాలా వరకు విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తే వారి ప్లానింగ్ ఎలా ఉండేది? వారి డబ్బు ప్లానింగ్ అంటే కాదమ్మా, అది ఏంటంటే బేసిక్గా ఆయన వచ్చి చూసి భయపడిపోయారు. ఎందుకంటే ఇది ఇన్సెక్యూర్డ్ లైఫ్. వేషాలు లేకపోతే ఇంకా మనకు డబ్బులు లేవు, సినిమాలు రావు. సినిమాలు రోజున ఏ రోజైనా రావచ్చు, రేపటి నుంచే రాకపోవచ్చు. వారికి అసలు ఎట్లా వచ్చింది సార్ మొదటి, అంటే వారికి ఇంట్రెస్ట్ ఉండేదా? అవకాశం ఎలా? ఆయనకి లింగమూర్తి గారని మంచి పెద్ద నటుడు, మాకు బంధువు కూడా ఆయన ఇంట్లో రంగులరాటం బిఎన్ రెడ్డి గారు కొత్త వాళ్ళని చూస్తూ మొత్తం బ్యాచ్ చూసే టైంలో ఆయన కూడా అప్పుడు మన అదు సుబ్బారావు గారు ఎట్లా అయితే ఈయన తేని మనుషులు చేశారో అట్లాగే ఈయన కూడా అట ఒక ఇది పెడుతున్నప్పుడు మా బావమరిది ఒకడు ఉన్నాడు, అగ్రికల్చర్ బాగానే ఉంటాడు, మీరు అడిగిన ఆ డప్పు కొట్టుడు, వాడికి కొంచెం డప్పు కొట్టడం వచ్చు, చిన్నప్పుడు నేను ఊరికే సరదాగా అని చెప్పి చేస్తే చూసి నచ్చి అలా ఎంట్రీ ఇచ్చింది. చంద్రశేఖరరావు మా ఆయన పేరు, మల్లంపల్లి చంద్రశేఖర వీరభద్ర వరప్రసాద్. అయితే మా ఆయన చంద్రమోహన్ అనే షార్ట్ నేమ్గా మార్చి ఆ సినిమా చేశారు. ఆ తర్వాత పెద్దక్కయ్య అని, 4వది సుఖదుఖాలని వచ్చింది. అక్కడి నుంచి కొంచెం ఐడెంటిటీ మొదలైంది. దాని తర్వాత మాయకి బాంధవ్యాలని, ఇంకా మాయ కొంచెం ఆ జాబ్, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అప్పుడప్పుడు లీవ్ పెట్టి రావటం, 2 నెలలు నువ్వు వెళ్ళరావయ్యా పర్లేదు, నువ్వు సినిమాలు వేషాలు ఇస్తాను, అప్పుడు పెద్ద గ్లామర్ కదా అని ఉంటుండే వాళ్ళు. పాపం అకామిడేట్ చేశారు 1 year 2 years. తర్వాత సరే ఆ తాడోపేడో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చేటప్పటికి మాయ చాలా మంది పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారని ఆ బాధ. అంటే తన కళ్ళ ముందుని చాలా గొప్ప గొప్ప వాళ్ళని చూశారు. వాళ్ళల్లో అంటే ఇవాళ వాళ్ళు అందరూ పాపం చనిపోయిన వారు కాబట్టి వాళ్ళ గురించి ఎంతవరకు మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు. కానీ నాగయ్య గారిని చూశాడు, చిత్తూరు నాగయ్య గారు చూడనంత గొప్ప స్థాయి ఎవరు తీసుకోనంత డబ్బు రిమ్యునరేషన్ తీసుకున్న మనిషి లాస్ట్లో చాలా ప్యాథటిక్గా ఆయన ప్రొడక్షన్ వల్ల కానీ ఏదైనా ఇదవటం జరిగింది. అలాగే కాంతారావు గారు కానీ, రాజనాల్ గారు కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు అలా కొంచెం ఆర్థిక పరిస్థితిగా మన ముఖ్యంగా చలంగారు, రమణా చిత్ర చలంగారు ఆర్టిస్ట్, దిలీప్ కుమార్, ఆంధ్ర దిలీప్ కుమార్ అనేవాళ్ళు. ఆయన గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఫినిషింగ్కి వచ్చి చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఆ ఇబ్బందులు చూసిన తర్వాత ఈ ఇండస్ట్రీని మనం నమ్మకూడదు, మనం ఇది మనకేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, పెన్షన్ లేదు, ఇది చాలాసార్లు మాయ ఇలా మాట్లాడాడు ఓపెన్గా. అవును. సో అందుకని ఇవన్నీ కాదు, మనం జాగ్రత్తగా పడాలి అని ఆ దాన్ని ఇచ్చిన స్థలంలో పెట్టుకోవటం, అలా పెట్టుకోవటం. భగవంతుడి వల్ల ఆయన నమ్మకం ఆయన్ని కాపాడి, ఆయన కుటుంబాన్ని అందరినీ కాపాడి. అంటే 40 ఏళ్ళ వారు ఉండి చెప్తున్నారంటే అంతా మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మనం మంచిగా చూస్తే అంతా మంచిగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.